ఇట్లా ఎలా వచ్చింది అనేది ఓకేనా కాదా? ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 1 క్లాస్ 2. ఓకే మ్యామ్. ఓకే అంటే మీరు అర్థం కావట్లేదు అని అంటున్నారని నేను ఎక్కడికక్కడికి ఫ్లోలో వెళ్ళట్లేదు. ఓకేనా? బికాస్ మళ్ళీ ఓకే మళ్ళీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఒక టేబుల్ ఇచ్చాడండి. ఓకేనా? ఒక టేబుల్ ఇచ్చాడు. కొంచెం సెట్ అట్రిబ్యూట్స్ అలా ఇలా ఉన్నాయి. అది ఏ టేబుల్ అన్నా అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ టేబుల్ ఇది ఇచ్చాడు. మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే నెయివ్ బేస్ థీరమ్స్ లో మనకి తెలిసిందే కదా. సో పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఉంటుంది, మనకి పోస్టీరియర్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అట్ లాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది పోస్టీరియర్ ప్రాబబిలిటీ. సో ఈ పోస్టీరియర్ ప్రాబబిలిటీకి కండిషనల్ ప్లస్ క్లాస్ ప్రయర్ ప్రాబబిలిటీ బై ప్రెడిక్టర్ ప్రయర్ ప్రాబబిలిటీ. ఈ ఫార్ములా అయితే మనందరికి తెలిసిందే కదా. ఈ ఫార్ములా ఎస్టర్డే మొన్న బేస్ థీరం నుంచి తెచ్చుకున్న ఫార్ములా ఇది. అయితే వీటిని ఏమంటామంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, వచ్చేదాన్ని పోస్టీరియర్ నిన్న చూపిస్తాం కదా, రేటింగ్ బై డిఫాల్టర్. దట్ విల్ బి ద పోస్టీరియర్ ప్రాబబిలిటీ. మనం ఎప్పుడైనా కానీ పోస్టీరియర్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అలానే defaulter by rating. Defaulter by rating will be the conditional probability. P of defaulter will be the predictor prior. P of rating A, that will be the class prior probability. ఇలా వాటిని పిలుస్తాము. ఆ ఫార్ములా అంతా ఇది కింద. ఓకే ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ టేబుల్ ఇచ్చాడండి, ఇక్కడ వేరే టేబుల్ ఇచ్చాడు. సో ఇంకొక రికార్డ్ ఇస్తాడు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఇంకొక టేబుల్ ఇచ్చాడు. ఇక్కడ క్లాస్ లెవెల్లో ఏమున్నాయి? నో ఎస్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఈ ఎగ్జాంపుల్లో టేబుల్? ఈ ఎగ్జాంపుల్లో టేబుల్ ఏమి ఇచ్చాడండి? 1, 2 ఇచ్చాడు క్లాస్ లెవెల్స్ లో. ఒక టేబుల్ ఇచ్చాడు. ఒక టేబుల్ కి ఇంకొక సెట్ ఇచ్చాడు. కొన్ని సెట్స్ ఇచ్చాడు. లైక్ 1, 2, 1 అది ఏ క్లాస్ కి బిలాంగ్ అయింది 1 కి. లైక్ 0, 0, 1 అది ఏ క్లాస్ కి బిలాంగ్ అయింది 1 కి. 1, 2, 1 దట్ బిలాంగ్స్ టు ద సెకండ్ క్లాస్. ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ 2, 1, 1 అనే సెట్ ఇచ్చాడు ఏలో. 0, 1, 1 లో బి సెట్ ఇచ్చాడు. ఈ 2, 1, 1 అనేది 2, 1, 1 క్లాస్ ఏమేయాలి మనం? అదే కాంబినేషన్ తో 2, 1, 1 అని ఆల్రెడీ ఒకటి ఉంటే అది క్లాస్ వేసేస్తాము. బట్ ఏ క్లాస్ లేదు. ఆ క్లాస్ అప్పుడు ఏదేయాలి? 0, 1, 1. ఈ 0, 1, 1 తో కూడా మనకి ఏ క్లాస్ లేదు. అప్పుడు ఏమి వేయాలి? దాని క్లాస్ లో దేనికి వేయాలి తెలీదు. సో ప్రీవియస్ ఉన్న డేటాను తీసుకొని మనం ఇప్పుడు క్లాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందులో? నెయివ్ బేస్ లో. ప్రీవియస్ గా ఉన్న డేటాను తీసుకొని మనం క్లాస్ లో డిఫైన్ చేసి క్లాస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకుందాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. దేనికి? క్లాస్ 1 కి క్లాస్ 2 కి. ప్రాబబిలిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ప్రాబబిలిటీ ఆఫ్ C1 and probability of C2. Coming to these, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? C1 కి C2 కి ఎన్ని ఉన్నాయి టోటల్ గా? 1, 2, 3 లాస్ట్ ది కూడా 1 అండి. 4 1s ఉన్నాయి. సో C1 ఎన్ని ఉన్నాయి? 4 1s ఉన్నాయి. 2లు ఎన్ని ఉన్నాయి? క్లాస్ 2లు 1, 2, 3 ఉన్నాయి. సో క్లాస్ 2 కి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. టోటల్ ఎంత? బై 7. అంతే కదా. ఎన్ని ఐటమ్స్ టోటల్? 7. సో ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 1 ఏమవుతుంది? 4/7 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 2 ఎంత వస్తుంది? ప్రాబిలిటీ అంటే ఏంటి? టోటల్ లో ఇది వచ్చే ఛాన్సెస్ ఎంత? టోటల్ 7 ఐటమ్స్ లో క్లాస్ 1 వచ్చిన ఛాన్సెస్ ఎంత? 4. క్లాస్ 2 వచ్చిన ఛాన్సెస్ ఎంత? 3. ఇంతవరకు క్లియరా? క్లాస్ 1 ఫైండింగ్ అండ్ క్లాస్ 2 ఫైండింగ్. ఓకే నౌ
ఇప్పుడు ఒకసారి ఈ కింద టేబుల్స్ చూడండి. ఈ కింద టేబుల్స్ లో ఏమేమి ఉన్నాయి? ఓకే, ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్ ఎలా డ్రా చేసాము అంటే attribute 1 కి attribute 2 కి అండ్ దెన్ attribute 3 కి డ్రా చేసాం. ఓకేనా? attribute 1 కి attribute 1 కి attribute 2 కి అండ్ దెన్ attribute 3 కి డ్రా చేసాం. హలో, attribute 1 కి attribute 2 కి attribute 3 కి డ్రా చేసాం. సో ఎలా చేసాం? ఏమేమి ఉన్నాయండి? attribute 1 లో ఏమేమి ఉన్నాయి? 0 1 2. అదే కదా మళ్ళీ ఉంది 0 1 2. అంతకుమించి ఏమైనా రిపీట్ అవుతున్నాయా? లేదు. సో ఆ టేబుల్లో ఏమేమి రాసుకున్నాను? attribute 1 లో 0 1 అండ్ దెన్ 2. ఓకే, నెక్స్ట్ అందులో క్లాస్ 1 ఎన్ని వచ్చినాయి, క్లాస్ 2 ఎన్ని వచ్చినాయి? అందులో క్లాస్ 1 ఎన్ని వచ్చినాయి, క్లాస్ 2 ఎన్ని వచ్చినాయి? సో క్లాస్ 1 ఎన్ని, క్లాస్ 2 ఎన్ని? 0 ఉండి మనకి 0 ఉండి క్లాస్ 1 ఎన్ని ఉన్నాయి? ఓకేనమ్మా? 0 ఉండి క్లాస్ 1 ఎన్ని ఉన్నాయి? 0 ఉంది క్లాస్ 1, 0 ఉంది క్లాస్ 1, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. అంతే కదా ఉంది. 0 ఉండి క్లాస్ 2 ఎన్ని ఉన్నాయి? 0 ఉండి క్లాస్ 2 ఎన్ని ఉన్నాయి? ఏమైనా ఉన్నాయా 0 ఉండి క్లాస్ 2? నో, ఏం లేవు కదా. సో 0. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటి? లైక్ 1 చూద్దాం. 1 లో 1 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి టోటల్. 1 లో క్లాస్ 1 కి బిలాంగ్ అయినాయి ఎన్ని? 1 కి క్లాస్ 1 కి ఇది బిలాంగ్ అయింది, 1 కి క్లాస్ 1 ఇది బిలాంగ్ అయింది. ఎన్ని ఉన్నాయండి క్లాస్ 1 బిలాంగ్ అయినాయి? 2 ఉన్నాయి. అలానే క్లాస్ 2 బిలాంగ్ అయినాయి 1 ఉన్నాయి. అంతే కదా. సో అలా మనం టేబుల్ రాస్తాము. కింద 2 తో కింద ఎన్ని 2 తీసుకుంటే 2 తో క్లాస్ 1 ఎన్ని ఉన్నాయి? ఏం లేదు. సో 0. క్లాస్ 2 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 1 2. ఇలా మనం ప్రతి దానికి attribute 1 కి వేసాం కదా, attribute 2 కి attribute 3 కి అన్నిటికీ వేసేస్తాము టేబుల్స్. ఓకేనా? ఈ స్టెప్ క్లియర్ కదా? ఈ టేబుల్స్ ఏంటి ఎలా అనేది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఈ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. మా గీమాకండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ టేబుల్ కి సంబంధించి అలానే ఈ టేబుల్ కి సంబంధించి అలానే కొన్ని టేబుల్స్ క్రియేట్ అయ్యాయి. ఏ వాల్యూస్ ఎంత, ఎస్ ఎంత మంది, నో ఎంత మంది, సన్నీ ఎంత, ఓవర్ కాస్ట్ ఎంత, రెయినీ ఎంత, ఇలా ప్రతి దానికి టేబుల్స్ వేసుకున్నారు. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్స్ చూసినా ఇలాంటి టేబుల్స్ అవి అనిపిస్తే అలా వేసుకున్నారు అని అర్థం అన్నమాట. ఓకే, నౌ నెక్స్ట్ అట్రిబ్యూట్స్ వేసేసాము. పేపర్ మిస్ అయిందా? ఓకే ఫైన్. కొంచెం ఇది చూడండి ఒకసారి. ప్రాబబిలిటీ ఆఫ్ A1 సెకండ్ క్లాస్, ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఫస్ట్ ఏముందండి అందులో? ఒక్క నిమిషం.
ప్రాబబిలిటీ ఆఫ్ A1 లో క్లాస్ 1 కి బిలాంగ్ అయినాయి ఎన్ని, క్లాస్ 2 కి బిలాంగ్ అయినాయి ఎన్ని వాల్యూస్. ఓకేనా? చూడండి ఇక్కడ probability of A1 is equals to 2. అది probability of A1 is equals to 2 and then class is equals to 2. A2 is equals to 1 and then probability of A2 is equals మా రాయకండమ్మా. ఆ టేబుల్ ని బట్టి ఇక్కడ మనం వాటి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసామండి. ఓకేనా? ఆ టేబుల్స్ ని బట్టి మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. సో అది ఎలాగా అనంటే సెకండ్ అట్రిబ్యూట్ లో క్లాస్ 1 ఎన్ని, A1 లో టేబుల్ ఇక్కడ రాసేస్తాం. ఒక్క నిమిషం ఆ టేబుల్ ఇక్కడ ఫిల్ చేసేస్తాను. అట్రిబ్యూట్ 1 and then 2, next 0 2 1 down 1 2 1 2 0 2. ఇది కదండి మనకి అట్రిబ్యూట్ సెట్ 1 కి ఇది సెట్. సో ఇది సెట్ అయినప్పుడు ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాము అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఫస్ట్ A1 if A1 is equals to 2 and class 1 is equals to 1 ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? A1 is equals to 2, క్లాస్ 1 కి ఎన్ని ఉన్నాయి, క్లాస్ 2 కి ఎన్ని ఉన్నాయి? క్లాస్ 1 కి 0 ఉంది, క్లాస్ 2 కి ఎన్ని ఉన్నాయి? 2 ఉంది. అంతే కదా? ఇప్పుడు క్లాస్ 2 కి తీసుకున్నాం. P of A1 ప్రాబబిలిటీ ఆఫ్ అట్రిబ్యూట్ 1 లో 2 తీసుకున్నాము. అంటే 2 అంటే ఏది? ఇది. సో క్లాస్ 1 ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, క్లాస్ 2 కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? దట్ ఈస్ ద ఫైండింగ్. ఓయ్ ఎవరు స్వామి? అసలు ఎవరితను ఈ నేమ్ తో లాగిన్ అయ్యాడు? Now coming to this, ఇక్కడ మనం class 1 and then class 2. క్లాస్ 1 ఎన్ని ఉన్నాయండి మనకి టోటల్? క్లాస్ 1 కి సంబంధించి 4 ఉన్నాయి కదా. క్లాస్ 2 కి ఎన్ని ఉన్నాయి మనకి? 3 కదా ఉంది. అంతే కదమ్మా? క్లాస్ 1 కి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. క్లాస్ 3 కి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అది ఏంటి? క్లాస్ 1 ఎన్ని ఉన్నాయి,
1 2 3 4 క్లాస్ 2 ఎన్ని ఉన్నాయి 1 2 and 3 అంతే కదా ఈ 3 కదా ఉంది ఈ 3 క్లాస్ 2 కి బిలాంగ్స్ అంటే P of C1 ఎన్ని ఉన్నాయి క్లాస్ 1 4 and P of 2 క్లాస్ 2 ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి సో ఫస్ట్ ఇది చూద్దాం సరే ఇప్పటిదాకా ఏం చేశానండి ప్రాబబిలిటీ ఆఫ్ క్లాస్ 1 ఫైండ్ అవుట్ చేశాను ప్రాబబిలిటీ ఆఫ్ క్లాస్ 2 ఫైండ్ అవుట్ చేశాను అలానే అట్రిబ్యూట్ సెట్ రాశాను అట్రిబ్యూట్ 1 కి ఒక టేబుల్ సెట్ వేసుకున్నాను ఏది ఎంత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏంటి అనేది సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆర్ అది క్లాస్ 1 కి ఆర్ బై క్లాస్ 1 కి బిలాంగ్స్ అయ్యేది ఎంత ఛాన్సెస్ ఎంత ఉందండి A1 ఈజ్ ఈక్వల్స్ టు క్లాస్ లో A1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే అది క్లాస్ 1 కి ఎంత ఛాన్స్ ఉంది 0 నేగా ఉంది 0 బై టోటల్ ఎన్ని వన్స్ ఉన్నాయి మనకి క్లాస్ లో టోటల్ మనకి క్లాస్ లో ఎన్ని వన్స్ ఉన్నాయి 4 సో 0 by 4 నెక్స్ట్ P of A1 మా గియ్యమాకండమ్మా ఎవరిది రోల్ నెంబరు ఎవరిది రోల్ నెంబరు నెక్స్ట్ P of A1 is equals to 2 by class is equals to 2 so ఇవి ఎన్ని ఉన్నాయి P of A1 is equals to 2 and class is equals to 2 అంటే ఏది ఇదే కదా ఎంత ఉంది వాల్యూ 2 ఉంది సో 2 by క్లాస్ 2 వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ క్లాస్ 2 వాల్యూ ఎంత ఉందమ్మా 3 ఈ పాయింట్ అర్థమైందా మా ఈ పాయింట్ అర్థమైందా మా ఈ ఎం నరేష్ ఎవరు రోల్ నెంబర్ తో జాయిన్ అవ్వచ్చు కదా ఓకే నెక్స్ట్ అలానే P of 2 కనుక్కుందాం సో అలానే P of 2 కి అండ్ దెన్ P of 3 కి కనుక్కుందాం P of A2 is equals to 1 ఫస్ట్ క్లాస్ కి A2 is equals to సో క్లాస్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ లో ఒకసారి ఆ టేబుల్ కి వెళ్దామా ఒకసారి క్లాస్ కి వెళ్దాం ఈ క్లాస్ లో ఓకే ఈ క్లాస్ లో P of A2 సో P of A2 అంటే
ఇది A2 ఈజ్ ఈక్వల్స్ టు 1. A2 ఈజ్ ఈక్వల్స్ టు 1. క్లాస్ 1. A2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. A2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. క్లాస్ 1 కి బిలాంగ్ అయ్యి ఉండాలి. A2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ క్లాస్ 1 కి బిలాంగ్ అయ్యి ఉండాలి. ఎన్ని ఉన్నాయండి? 1 కదా ఉంది మనకి, 1 కదా ఉంది. సో 1/4. అలా మనం ఈ వాల్యూస్ అన్నిటిని ఫిలప్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? అలాగే ఇలా మనం వాల్యూస్ అన్ని ఫిలప్ చేసేస్తాం. A2 లో మళ్ళీ క్లాస్ 1 కి క్లాస్ 2 ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. నెక్స్ట్ A3 లో క్లాస్ 1 కి క్లాస్ 1 వాల్యూకి 1, 2 కి వాటి వాల్యూస్ ఏంటి? ఇలా ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంతవరకు అర్థమైందా అమ్మా? ఈ వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము? లైక్ ఓకే, ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము? A1, A2, క్లాస్ 1, క్లాస్ 3 ఇలాంటి వాల్యూ అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అన్నది కనుక మనం అర్థమైతే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే P ఆఫ్ అన్ని వాల్యూస్ వేసేద్దాం ఒకేసారి. 1/3. నెక్స్ట్ P ఆఫ్ 3 లో 3/4. నెక్స్ట్ 1/3. ఓకే, ఇలా అన్ని క్లాస్ వాల్యూస్ ఇలా తీసేసుకున్నాం అట్రిబ్యూట్ సెట్ నుంచి. నౌ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాబబిలిటీ ఆఫ్ x1 బై క్లాస్ 1. క్లాస్ 1 కి x1 ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ప్రాబబిలిటీ ఆఫ్ x1 బై క్లాస్ 2 కి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో x1 కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x2 కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x1 అంటే 0 ఫస్ట్ అట్రిబ్యూట్. A1 కి A2 కి A2. x1 అంటే ఇక్కడ ఏంటంటే హోల్ రో. ఓకే, P ఆఫ్ x1 అంటే హోల్ రో. హోల్ రో ఎలా ఉంటుందండి? A1 అట్రిబ్యూట్ తోటి A2 అట్రిబ్యూట్ తోటి A3 అట్రిబ్యూట్ తోటి కలిపి ఉంటుంది కదా. సో క్లాస్ 1 ని తీసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? క్లాస్ 1 ని తీసుకుందాం. నెక్స్ట్ క్లాస్ 2 ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏం తీసుకుంటాం అమ్మా? క్లాస్ 2 ని తీసుకుందాం. ఫస్ట్ అయితే క్లాస్ 1. క్లాస్ 1 వాల్యూస్ ఏంటి? 0, 0.25, 0.75. వాటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా మనకి అక్కడ? 0 వచ్చింది. అన్నిటిని ఆ వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ వేకి మల్టిప్లై చేస్తాం, క్లాస్ 2 ని మల్టిప్లై చేస్తాం. 0.66, 0.33, 0.33 వచ్చింది. వాటి మల్టిప్లికేషన్ చేస్తే ఇంకొక వాల్యూ వచ్చింది. ఓకే, సో x అనే అట్రిబ్యూట్ కి క్లాస్ 1 క్లాస్ ఈక్వల్ టు 2 ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి కావాల్సిన ఫార్ములా ఏంటి? P ఆఫ్ x1 క్లాస్ 1 ఇంటూ P ఆఫ్ క్లాస్ 1. P ఆఫ్ క్లాస్ 1 ఎంత? ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎంత ఫైండ్ అవుట్ చేసాం మనం? 0.1/4, సారీ 4/7 అది వేసాం కదా. క్లాస్ 1 కి ఎంతమ్మా? 4/7, 3/7. సో 4/7 వాల్యూ అంటే ఏంటి అంటే క్యాలిక్యులేషన్ చేస్తే 0.57 సంథింగ్. ఓకేనా? ఇప్పుడు సరే ఒకసారి వినండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను.
సో ఇప్పుడు ఏం చేస్తామంటే x1 కి క్లాస్ 1 ఇంటూ క్లాస్ 1 ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. 0 ఇంటూ ఎనీథింగ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ విల్ బి 0. ఓకే, ఇక్కడ కొంచెం క్లియర్ గా ఉంది కదా, ఈ పేజ్ లో చూద్దాం. సో వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసాము, a కి, a2 కి, a3 కి, వీటన్నిటికి. నెక్స్ట్ ఏం చేసామండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, x బై క్లాస్ 1 తెచ్చుకున్నాము, x1 బై క్లాస్ 2 కి తెచ్చుకున్నాము. ఓకే, మళ్ళీ దానికి తోడు మనకి ఇంటూ క్లాస్ 1 వేసాము. సో దీనికి వచ్చిన వాల్యూ 0 ఇంటూ క్లాస్ 1 కి 571. టోటల్ ఎంత అవుతుంది? 0. ఈ p ఆఫ్ క్లాస్ 1 అంటే 4/7 దాని ప్రాబబిలిటీ. అండ్ దీని ప్రాబబిలిటీ ఏంటంటే అన్ని యాట్రిబ్యూట్స్ కి కనుక్కోవడం. నెక్స్ట్ p ఆఫ్ x బై క్లాస్ 2, క్లాస్ 2 ఇంటూ క్లాస్ 2. క్లాస్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 0.007 వచ్చింది. సో 0.007 ఇంటూ దీనికి ఎంత వచ్చింది? 3/7 కదా. సో ఈ 3/7 కి ఎంత వచ్చింది? 0.928 సంథింగ్ దాని వాల్యూస్. ఓకే, అలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్, అలా 3 కి కనుక్కుంటామండి. అలాగా మనం ఇప్పుడు ఒక్కదానికే కదా మనం ఇక్కడ కనుక్కుంది, ఇక్కడ ఒక్కదానికే కనుక్కున్నాం 0.029. ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒకదానికి కనుక్కున్నాం. అలానే x2 కి కనుక్కుంటాము. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంది? x అట్రిబ్యూట్ క్లాస్ 1 కి హైయెస్ట్ ఉందా, x అట్రిబ్యూట్ క్లాస్ x7 అట్రిబ్యూట్ కి క్లాస్ 2 హైయెస్ట్ ఉందా? వాల్యూస్ ఏది హైయెస్ట్ ఉందండి? x1 is 0, x2 is 0.02996. ఏది హైయెస్ట్ ఉంది? ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేశాక ఎవరికి అర్థం కాలేదా? ఎవరికి అర్థం కాలేదా? ఓకే ఫైన్, ఇంకొకసారి చూద్దాము. ఫస్ట్ మనకు ఒక టేబుల్ ఉంది, ఓకేనా? ఫస్ట్ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లో మనకి ఏమైంది అని అంటే అన్ని టూపుల్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ మనకి 2 సెట్స్ ఇచ్చాడు. ఏమేం సెట్స్ ఇచ్చాడమ్మా ఇప్పుడు నాకు? 2, 1, 1, ఇంకొకటి 0 సంథింగ్ 1, 1. ఒకసారి ఇప్పుడు మనంతా ఫస్ట్ అట్రిబ్యూట్ సెట్ కే చూస్తున్నాం కాబట్టి దీనికి ఇప్పుడు నేను క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 వాల్యూస్ ఎంత? 2, 1, 1 కి నేను క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక్కొక్క అట్రిబ్యూట్ వాల్యూస్ కనుక్కొని టోటల్ అట్రిబ్యూట్ సెట్ అంతా చేసేసి క్లాస్ 1 కి ఎంత ప్రాబబిలిటీ వచ్చింది, క్లాస్ 2 కి ఎంత ప్రాబబిలిటీ వచ్చింది అనేది చూసాను. నాకు ఇప్పుడు క్లాస్ 1 కి ఎంత ప్రాబబిలిటీ వచ్చింది? ఇప్పుడు నాకు క్లాస్ 1 కి ఎంత ప్రాబబిలిటీ వచ్చింది? 0నే కదా వచ్చింది టోటల్ ప్రాబబిలిటీ. క్లాస్ 2 కి ఎంత ప్రాబబిలిటీ వచ్చింది? 0.0296. అప్పుడు ఏది హైయెస్ట్? క్లాస్ 2 హైయెస్ట్. సో అప్పుడు నేను ఆ టుపుల్ రాసినప్పుడు ఇందులో ఆ టుపుల్ రాసినప్పుడు నేను దాన్ని క్లాస్ 2 లోకి వేసేస్తాను. ఇక్కడ నేను ఆ టుపుల్ రాసినప్పుడు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిందంతా దేనికి? 2, 1, 1 కి ఫైండ్ అవుట్ చేశాను. క్లాస్ 1 వాల్యూ ఎంత వచ్చింది? క్లాస్ 1 వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. క్లాస్ 2 వాల్యూకి ఎంత వచ్చింది ప్రాబబిలిటీ? 0.007 సంథింగ్ వచ్చింది, 7 సంథింగ్ వచ్చింది.
సో ఏది హైయెస్ట్ ఈ రెండిట్లో? క్లాస్ 2 వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్. సో అప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఈ టుపుల్ ని క్లాస్ 2 కింద వేసేస్తాను. ఓకేనా? ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ సెట్ ఉంది. ఈ టేబుల్ సెట్ ఇలా ఇచ్చాడు మనకి. ఈ టేబుల్ ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే క్లాస్ 1 ఎన్నో చెప్పొచ్చు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ క్లాస్ 1 వచ్చే ఛాన్సెస్ ఏంటో చెప్పొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4. టోటల్ నెంబర్ ఎంత? 7. సో 4/7. దాని వాల్యూ 0.57 సంథింగ్ ఉంది. నెక్స్ట్ క్లాస్ 2 వచ్చే ఛాన్సెస్ ఎన్ని? క్లాస్ 2 వచ్చే ఛాన్సెస్ ఎన్ని? 1 to 3 ఛాన్సెస్. ఎన్ని ఛాన్సెస్ అమ్మా? 3/7. సో ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 1 విల్ బి ద 4/7 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 2 విల్ బి ద 3/7. అంతవరకు బాగానే ఉంది. ఒక టుపుల్ ఇచ్చాడు, 211 అనే టుపుల్, 011 అనే టుపుల్. సో 211 అనే టుపుల్ కి క్లాస్ అయ్యే ఛాన్స్ ఎంత? ఏ క్లాస్ కి సంబంధించింది? ఏదో క్లాస్ 1 కి సంబంధించిందా, ఏదో క్లాస్ 2 కి సంబంధించిందా? మనం ఏం చేస్తాము, ఈ రికార్డ్ తీసుకుంటాం. ఫస్ట్ అట్రిబ్యూట్ 2, సెకండ్ అట్రిబ్యూట్ 1, థర్డ్ అట్రిబ్యూట్ 1. మనకి ఇది కావాలి. ఈ లిస్ట్ లో ఏం కావాలి? ఇప్పుడు క్లాస్ 1 కి ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూస్, క్లాస్ 2 కి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైతే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుందో ఆ క్లాస్ లోకి మనం ఈ టుపుల్ ని వేసేస్తాం. ఈ టుపుల్ ని వీడు ఎలా తీసుకుంటున్నాడంటే x1 గా తీసుకుంటున్నాడు. ఈ అట్రిబ్యూట్స్ ని ఎలా తీసుకుంటున్నాడంటే a1, a2, a3 గా తీసుకుంటున్నాడు మనం వేసేటువంటి దానిలో. ఓకే, నౌ ఇప్పుడు మనకి p ఆఫ్ క్లాస్ 1 వచ్చింది. p ఆఫ్ క్లాస్ 1 వచ్చింది అండ్ ఈ టేబుల్స్ రాయడం కూడా తెలిసింది మనకి. అట్రిబ్యూట్ 1 a1 లో క్లాస్ 1 ఎంత, క్లాస్ 2 ఎంత, అట్రిబ్యూట్ 2 కి ఎంత, అట్రిబ్యూట్ 3 కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది రాసుకున్నాం. రాసుకున్నప్పుడు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? అట్రిబ్యూట్ 1 మనకి ఏ టుపుల్ కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది? ఏ టుపుల్ కి? 2 1 1. attribute a1 will be 2, attribute a2 will be 1, attribute a3 will be 1. వీటికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా, attribute a1 is equals to 2, attribute a2 is equals to 1, attribute a3 is equals to 1. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. బానే ఉంది. attribute a1 is equals to 2 అయ్యి క్లాస్ 1 కి ఛాన్స్ ఎంత, క్లాస్ 2 కి ఛాన్స్ ఎంత? సో అది మనకి ఎలా తెలుస్తుంది? ఇందాక టేబుల్ సెట్ వేసాం కదా మనం. ఇందాక ఏం చేసాము? టేబుల్ సెట్ వేసాముగా అట్రిబ్యూట్ కి. ఫస్ట్ అట్రిబ్యూట్ 2. ఎందుకని? వాల్యూ అక్కడ మనకి ఇచ్చిన టుపుల్, ఏ వాల్యూ మనకి ఇచ్చిన టుపుల్ లో 211 కాబట్టి ఫస్ట్ అట్రిబ్యూట్ విల్ బి ద 2. ఫస్ట్ అట్రిబ్యూట్ విల్ బి ద 2 అండ్ క్లాస్ 1 ఎంత? 0, క్లాస్ 2 ఎంత? 2. సో బట్ టోటల్ మనకి తెలుసు కదా. ఏం తెలుసు? 1 వచ్చే ఛాన్సెస్ 4 ఉన్నాయి, 2 వచ్చే ఛాన్సెస్ 3 ఉన్నాయి. అంతే కదమ్మా. 1 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 1 వచ్చే ఛాన్సెస్ 1 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 4. 2 వచ్చే ఛాన్సెస్ 3. సో డినామినేటర్ ని వాటితో ఫిల్ చేసేస్తాం, 4 3 తోటి. ఇక్కడ డినామినేటర్స్ ని ఆ 4 3 తోటి ఫిల్ చేసేస్తున్నాం. బానే ఉంది. మరి వీటిని దేటితో ఫిల్ చేయాలి? న్యూమరేటర్స్ ని వేటితో ఫిల్ చేయాలి? a1 is equals to 2 అయ్యే ఛాన్సెస్ ఎంత? a1 is equals to 2 అయ్యే ఛాన్సెస్ ఎంత క్లాస్ 1 లో? 0 నేగా. సో న్యూమరేటర్ ని 0 తో ఫిల్ చేసాం. అండ్ ఈ ఛాన్స్ ఎంత? 2. సో న్యూమరేటర్ 0/4 అండ్ డినామినేటర్ విల్ బి న్యూమరేటర్ 0 అండ్ డినామినేటర్ విల్ బి 4. ఎప్పుడు? అట్రిబ్యూట్ 1 is equals to 2 అయ్యి క్లాస్ 1 కి, అట్రిబ్యూట్ 1 is equals to 2 అయ్యి క్లాస్ 2 కి. అసలు అట్రిబ్యూట్ 1 is equals to 2 అనే ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి అంటే మన ఇచ్చిన టుపుల్లో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 2 కి 1 కి 1 కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికోసం తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ అట్రిబ్యూట్ లో కదా మనకి 1 ఉంది, థర్డ్ అట్రిబ్యూట్ లో కూడా 1 ఉంది. సో సెకండ్ అట్రిబ్యూట్ సెట్ తీసుకున్నాం. సెకండ్ అట్రిబ్యూట్ సెట్ లో ఆ క్లాస్ ఉంటుంది కదా, అలాగే మనకి థర్డ్ అట్రిబ్యూట్ సెట్ లో కూడా టేబుల్ ఉంటుంది కదా, అలాగే మనకి. సో అప్పుడు ఏం చేస్తాము? a2 is equals to 1,
క్లాస్ 1 కి ఛాన్స్ ఎంత? ఒకసారి ఆ టేబుల్లోకి వెళ్దామా? A2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ దెన్ క్లాస్ 1 కి ఛాన్స్ ఎంత? A2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఎక్కడుంది అది? A2 ఈజ్ ఈక్వల్స్ టు 1. క్లాస్ 1 అయ్యే ఛాన్స్ ఎంత? 1%. క్లాస్ 2 అయ్యే ఛాన్స్ ఎంత? 1%. సో ఎంతమ్మా మనకి 1% అండ్ దెన్ 1%. A2 అయ్యే ఛాన్స్ ఎంత అంటే 1/4 1/4 అంతే కదా, 1/4 1/4. అలానే A3 కూడా 3/4 1/3 1/4 1/3 3/4 1/3. అలా మనం ఈ వాల్యూస్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇవి తెచ్చుకున్నాక అట్రిబ్యూట్ 1 వాల్యూ ఉంది, అట్రిబ్యూట్ 2 వాల్యూ ఉంది, అట్రిబ్యూట్ 3 వాల్యూ ఉంది. ఏ క్లాస్ ఏంటి అనేది. సో మనకి హోల్ రో కావాలి అంటే ఏం చేయాలి? మనకి x1 అంటే రోమా, x1 అంటే రో. అది దే కాంబినేషన్ తో ఉంది, అట్రిబ్యూట్ 1 తో ఇంటూ అట్రిబ్యూట్ 2 అట్రిబ్యూట్ 3 కాంబినేషన్ తో ఉంది. అందుకని ఏం చేస్తున్నాడు, క్లాస్ 1 లో ఈ ఫస్ట్ ఉన్న అట్రిబ్యూట్స్ మొత్తం డివైడ్ చేస్తున్నాడు, సారీ మల్టిప్లికేషన్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్లాస్ 2 వరకు మల్టిప్లికేషన్ చేస్తున్నాడు. సో పి ఆఫ్ రోలో క్లాస్ 1 వచ్చే ఛాన్స్ ఎంత, క్లాస్ 2 వచ్చే ఛాన్స్ ఎంత? 0 × 0571 మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ 0 × 0.07 వచ్చింది. సో క్లాస్ 1 కి ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. క్లాస్ 2 కి ఎంత వచ్చింది? సమ్ వాల్యూ వచ్చింది. అప్పుడు సమ్ 0 బదులు వాల్యూ అనేది గ్రేటర్ కదా మనకి, 0 కన్నా వాల్యూ అనేది గ్రేటర్ కాబట్టి క్లాస్ 2 కి వేసేస్తాము. ఇక్కడ ఫైనల్ గా మనం ఏం కంక్లూడ్ చేస్తాం? ఫైనల్ గా ఏమి కంక్లూజన్ ఇస్తాము అని అంటే, దీన్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్ ని బట్టి నేను ఏం కంక్లూజన్ ఇస్తున్నాను అని అంటే, ఫస్ట్ క్లాస్ 1 కి 0 వచ్చింది, క్లాస్ 2 కి 0.029 వచ్చింది క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తే. అందుకని నేను ఏం చెప్తా అంటే, ఈ టుపుల్లో 2 1 1 ఇది ఏ క్లాస్ కి బిలాంగ్ అయింది? సెకండ్ క్లాస్ కి. ఎందుకని? ఫస్ట్ క్లాస్ 0 వచ్చింది, సెకండ్ క్లాస్ 0.02 సంథింగ్ వచ్చింది ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేస్తే. ఫస్ట్ దేనికి ఫైండ్ అవుట్ చేసినామమ్మా? 2 కి ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ 1 కి, నెక్స్ట్ 1 కి ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండు A1 A2 A3 వాల్యూస్ కూడా క్లాస్ 1 కి ఫైండ్ అవుట్ చేసాం, క్లాస్ 2 కి ఫైండ్ అవుట్ చేసాం. క్లాస్ 1 x1 అంటే ఈ టోటల్ హోల్ రో రావడం కోసం ఏం చేసాము అంటే, x1 చేసి ఫస్ట్ క్లాస్ 1 కి వచ్చిన అన్నిటిని మల్టిప్లై చేసాం, నెక్స్ట్ క్లాస్ కి వచ్చిన మొత్తం మల్టిప్లై చేసాం. ఆ మల్టిప్లై చేసిన వాటిల్లో ఏది బిగ్ అయితే ఆ క్లాస్ కి వేసేసాం. ఇది నైవ్ బేస్. ఇది ఏమన్నా కొంచెమన్నా అర్థమైందా ఎనీబడి? మళ్ళీ రేపు చెప్తానులే మీకు ఎవరికైనా అర్థం కాలేదు అంటే. అర్థమైందా అమ్మా అందరికి? రేపు మళ్ళీ ఇదే ఒకసారి చెప్పమంటారా నేస్ బేస్ ఎలా ఏంటి అనేది? ఎస్ మ్యామ్. ఓకే ఫైన్, రేపు ఒకసారి చెప్తాను. మీరు లోపు ఒకసారి చూడండి, ఓకేనా? చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే మదన్ మా ఎవరమ్మా మీ క్లాస్ లో వాళ్ళు? అసలు ఏంటి ఆ మెసేజ్లు పెట్టడం ఏంటి? అసలు ఎవరు? ఏమోలే, ప్రతిసారి క్లాస్ జరిగేటప్పుడు పొద్దుపులు అడ్మిట్ కొట్టుకుంటా ఎక్కడ కూర్చుంటాము అని చెప్పి ఒక్కసారి నార్మల్ గా అడ్మిట్ ఆప్షన్ తీసేస్తే అసలు ఎవరు లాగిన్ అవుతున్నారు? అసలు ఏంటి ఆ మెసేజెస్ ఏంటి? అది మీ క్లాస్ తో పెద్ద తలనొప్పి వచ్చింది అసలు. లోకంలో మీరే ఉన్నారా? అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు లేరా? అసలు డిఫరెంట్ నేమ్స్ తో పెట్టుకొని అలా ఎలా పడితే అలా మెసేజెస్ ఎలా చేస్తారు అసలు క్లాసుల్లో? మీకు ఇంకెక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదా? లోకం మొత్తం మీద మీరు ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు. మీరు ఏమన్నా మీ ఫ్రెండ్స్ కి ఇస్తున్నారా జూమ్ ఐడీస్ అవన్నీ?
లింక్స్ అవి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండొద్దా? ఇప్పుడు ప్రతిసారి అడ్మిట్ కొట్టుకుంటా ఎక్కడ కూర్చుంటాంలే అని చెప్పి ఈ రోజు నేను నార్మల్ గా యాడ్ చేసేస్తే సరే అమ్మా, రేపు క్లాస్ లో మళ్ళీ ఒకసారి ఇదే టాపిక్ చెప్తాను. బట్ ఒకసారి మీరు చూడండి, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే అట్రిబ్యూట్ 1 కి, అట్రిబ్యూట్ 2 కి, అట్రిబ్యూట్ 3 కి అన్నిటికీ మనం ఫైండ్ అవుట్ చేసి అది ఏ క్లాస్ కి బిలాంగ్, వెదర్ దట్ ఈస్ ఎస్ క్లాస్ కా, నో క్లాస్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మాక్సిమం ఈరోజు ట్రై చేస్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్పడానికి రేపు. ఓకే దెన్, బాయ్ మా.